హాయ్ ఫ్రెండ్స్, ఒకరికి భోజనాలు పంపించాలని అన్నాం కదండి. దానికి సంబంధించి కర్రీ రెడీ చేస్తున్నామండి. రైస్ అయితే అయిపోయింది, నూనె అయిపోయింది. ఇప్పుడు కర్రీ రెడీ చేస్తున్నాము. అది కూడా బొంతకోడి మాంసమేనండి. అది తొందరగా ఉడకదు కాబట్టి ముందుగా మేము కుక్కర్లో ఉడికించుకున్నామండి. కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాము. ఇంకా సరిపోతుంది. ఈరోజు కూర మా కోళ్ళతో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేము మీ కాకినాడ అత్త కోడలు ఫ్రెండ్స్. ఇవాళ అయితే చికెన్ కర్రీ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. బాయిల్ చేసుకుని చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలండి. వాటర్తోనే వేయాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చికెన్ కర్రీలోని బంగాళదుంప ముక్కలు వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అవి ఆ వాటర్తోనే ఉడుకుతాయి ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక చికెన్ వేసాం కదా ఫ్రెండ్స్, అది ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పడేలా ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఉడకడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కారం సరిపడినంత, మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం కూరకు సరిపడా.
అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. జీలకర్ర పొడి కూడా ఫ్రెండ్స్. మనం వీడియో తీసుకున్న తర్వాతైనా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇప్పుడు మామూలుగా వేసేస్తుందండి, వెనకాల నుంచి వాయిస్ ఇవ్వచ్చు. గరం మసాలా పౌడర్, చెప్పక్కర్లేదు, మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేసుకోవచ్చు వెనకాల నుంచి. మామూలుగా వీడియో తీసుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ చాలా వరకు ఉడికిపోయింది. ఇందులో బంగాళాదుంప వేసాం కదండి, బంగాళాదుంపని ఎక్కువగా ఉడకనివ్వకూడదు, ఎందుకంటే మనం టమాటా వేస్తాం కాబట్టి టమాటా ఉడికే టైంకి బంగాళాదుంప పూర్తిగా ఉడికిపోద్ది, లేదంటే పీస్ మెత్తగా అయిపోతుందండి బంగాళాదుంప. టమాటా వేస్తున్నాం, మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి మనం టమాటా కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇక కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి లాస్ట్లో 2 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకోవచ్చు. చూడండి, టమాటా వేసాము. టమాటా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే బంగాళాదుంప పూర్తిగా ఉడికిపోతుంది. ఎందుకంటే బంగాళాదుంప పూర్తిగా ఉడికిన తర్వాత వేస్తే బంగాళాదుంప మెత్తగా అయిపోయి కూరలో కలిసిపోతుంది. ఇలా అయితే దుంప పాలంగా ఉంటుంది. కాసేపు మూత పెట్టుకొని ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. మేము ఈరోజు మా ఆడపడిచే వాళ్ళకి భోజనాలు పంపించాలండి, ఎందుకంటే వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారు. చనిపోవడంతో ఇంట్లో వాళ్ళందరం అలా పంపిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు మేము పంపిస్తున్నామండి, అందుకని ఎక్కువగా వండవలసి వస్తుంది. లేదంటే ఇంత ఎక్కువ మాకు వండుకోవాల్సినంత అవసరం ఉండదు. మీకు బొంతకోడి కదండి, బొంతకోడి మూలాన్ని మనం ఎంత కలిపినా సరే ముక్క అయితే చెదిరిపోదు, ముక్క అలా ముక్కపలంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే అస్సలు చెక్కు చెదరట్లేదు. ఇదిగోండి, ఇదిగోండి, ముక్క పలంగానే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేయాలండి. మా మనవడు చెప్తున్నాడండి కొత్తిమీర వేయాలంట. కొత్తిమీర ఇప్పుడు కాదు నాన్న, ఒక 5 నిమిషాలు ఉడికిపోయాక దుంప తిని అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఉప్పు పడుతుంది, ఇందులో కొద్దిగా ఉప్పు పడుతుందండి. ఉప్పు వేసుకుంటున్నాం. కూర అయితే అయిపోయిందండి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. అప్పుడు దింపేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి, కర్రీ అయితే రెడీ. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక రైస్ కూడా రెడీ అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.